ఇక పోలీసుల నిర్లక్ష్యం వల్లనే టీడీపీ చంద్రగిరి అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగిందని టీడీపీ లీగల్ సెల్ న్యాయవాది చంద్రశేఖర్ అన్నారు. నిషేధిత ప్రాంతమైన యూనివర్సిటీ ప్రాంగణంలో దాడి జరిగినా కేసు నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహించారని ఆయన ఆరోపించారు. న్యాయవాది చంద్రశేఖర్ తో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. ఆంగ్రూమ్ వద్ద పులివర్తి నానిపై జరిగిన దాడి ఘటన, గన్మెన్ పై దాడి, గన్మెన్ తదనంతర పరిణామాలతో అసలు పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, వారు ఏదైతే దాడులకు పాల్పడ్డ వారి మీద కేసులు నమోదు చేశారా, లేకపోతే తెలుగుదేశం పార్టీ వారు ఫిర్యాదు చేశారా అన్న విషయాలు మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ ప్రతినిధి న్యాయవాది అయిన చంద్రశేఖర్ నాయుడు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, మీరు ఫిర్యాదు చేశారా లేకపోతే పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు? మేము రాత్రి ఫిర్యాదు తీసుకెళ్ళి ఫిర్యాదు చేసేంత వరకు క్రైమ్ రిజిస్టర్ చేయలేదు. నైటు ఎస్యూ క్యాంపస్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎస్పీ గారికి, డిఐజీ గారికి, డీజీపీ గారికి కమ్యూనికేషన్స్ ఇచ్చిన తర్వాత క్రైమ్ రిజిస్టర్ చేయడం జరిగింది లేటుగా. ఇది యాక్చువల్గా స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర పబ్లిక్ ప్లేస్లో వితిన్ క్యాంపస్ జరిగింది. స్ట్రాంగ్ రూమ్స్ ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ది మరియు డిపార్ట్మెంట్ది. అక్కడ జరిగిన ఇష్యూ, అందులో గన్మ్యాన్ పైన జరిగినటువంటి దాడి కాబట్టి సుమోటుగా అప్పుడే చేసి ఉండాలి. ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని, ప్రివెంటివ్గా యాక్షన్ తీసుకొని అడిషనల్ ఫోర్సెస్ దించేసి ఉంటే చాలా బాగుండేది. ఇంత డ్యామేజ్ కూడా జరిగి ఉండేది కాదు. షెడ్యూల్ ప్రకారం స్ట్రాంగ్ రూమ్స్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఇన్సిడెంట్ జరుగుతాయని ఊహించకపోవడం కూడా ఒక తప్పిదంగా అనిపిస్తోంది. ఈ కంప్లైంట్ ఇప్పుడు ఇచ్చి రిజిస్టర్ అయిన తర్వాత సెక్షన్ 307 మిగిలిన సెక్షన్స్ పెట్టారు, క్రైమ్ నెంబర్ 75 ఆఫ్ 2024 అని. ఇంకన్నా దీని మీద ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఈ దాడికి ఎవరైతే కారణమైనారో వాళ్ళ మీద సరి అయిన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇట్లాంటి అకృత్యాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడే ఇట్లుంటే కౌంటింగ్ అప్పుడు ఇంకెట్లుంటుందో, రిజల్ట్స్ అప్పుడు ఎట్లుంటుందో కూడా ముందస్తుగా ప్రణాళిక ప్రకారం పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఎలక్షన్ కమిషన్ వారు కానీ చాలా జాగ్రత్తగా వహించాల్సిన అవసరం ఉంది. సరే, ఇప్పుడు ఏదైతే నానిని అంతమొందించడానికే దాడి జరిగిందని ఈ దాడి జరిగిన తీరు, విజువల్ ఎఫెక్ట్స్, వీడియోస్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇది అతని పైన దాడి చేసి అతని యొక్క భౌతికంగా అతన్ని దూరం చేయాలనే ఒక దారుణమైన దుర్మార్గమైనటువంటి చర్యగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక మోటివ్తో ఇంటెన్షన్తో ఇంటెన్సివ్గా బీర్ బాటిల్స్, హ్యామర్స్, రాడ్స్ తీసుకెళ్ళి కారు మీద డ్యామేజ్ చేయడం, కారులో గన్మ్యాన్ పైన గన్మ్యాన్ను కొట్టడం, ఆయన వారించేదానికి వస్తే అనే తీవ్రమైన చర్య. ఇవంతా చూస్తే ఖచ్చితంగా అతన్ని భౌతికంగా నిర్మూలించాలనే ఒక భీకరమైన ప్రయత్నం అయితే జరిగిందని చెప్పి అనిపిస్తుంది. సరే, ఇంకో విషయం, ఏదైతే ఈ భానుప్రకాష్ అనే వ్యక్తి నాయకత్వం వహించాడు, అదేవిధంగా కేసు ఎవరెవరి మీద మీరు ఫిర్యాదు చేశారు? కేసు అక్కడ యాక్టివ్గా పార్టిసిపేషన్, మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం యాక్టివ్గా పార్టిసిపేషన్, అది విజువల్స్ ప్రకారం కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినటువంటి కంప్లైంట్లో భానుప్రకాష్ రెడ్డి మరియు నడవలూరు సర్పంచ్ పేరు, ఆయన అనుచరులు అని రాయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి విజువల్స్ వాళ్ళు లీడ్ తీసుకున్నట్టు అనిపించింది కాబట్టి. కానీ చాలామంది కార్యకర్తలు వాళ్ళ ప్రోద్బలంతో ఈ దురాగతమైన చర్యకు పాల్పడినట్టు తెలుస్తుంది. ఏదైతే చంద్రగిరి అభ్యర్థి కానీ వారి తండ్రి చంద్రగిరి ఎమ్మెల్యే పాత్ర, వారి మీద కూడా మీరు ఏమైనా ఫిర్యాదు చేశారు? యాక్చువల్గా లీడర్స్ ఖచ్చితంగా ఉంటే, లీడర్స్ బాగుంటే అనుచరులు ఇలాంటి చర్యలు పాల్పడరు. ఈ చర్యనంతా చూస్తూ ఉంటే ఖచ్చితంగా వెనకాన ఒక ప్రోద్బలంతో ఇది జరిగినట్టు అనిపిస్తూ ఉంది కాబట్టి వాళ్ళ పేర్లు కూడా మెన్షన్ చేయడం జరిగింది. సరే, ఏదైతే పోలీసుల వైఫల్యం ఉందంటున్నారా? ఖచ్చితంగా కనపడుతుంది పోలీసుల వైఫల్యం. ఎందుకంటే 3:30 మధ్యలో ఇన్సిడెంట్ జరిగితే రాత్రి 10 గంటల దాకా వాళ్ళు మేము వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేంత వరకు కేసు రిజిస్టర్ చేయకపోవడం, నానిగారిని ఆయన శారీరకంగా బాధించి దెబ్బలు తగిలి రైట్ లెగ్కి కానీ, లెఫ్ట్ షోల్డర్కి కానీ, చెస్ట్ మీద ప్రెస్ చేయడం కానీ దెబ్బలు తగిలి, ఒక పక్క ఆయన ఆరోగ్యం మీద ఆందోళన వ్యక్తం అవుతుంటే, ఇంకో పక్కన గన్మ్యాన్కి రక్తగాయాలు తగిలి అదొక ఆందోళన జరుగుతూ ఉంటే పోలీసులు దీని మీద ఇమీడియట్గా సుమోటో
క్రైమ్ రిజిస్టర్ చేసి ప్రివెంటివ్గా ఇంక్రిమినేటింగ్ మెటీరియల్ కూడా సీజ్ చేసి ఉంటే అప్పటికే బాగుండేది. కాబట్టి ఇది కొంచెం పోలీసుల వైఫల్యంగా కూడా కనపడుతుంది. ఇప్పుడు దాడికి పాల్పడిన తర్వాత అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ వాహనాన్ని ధ్వంసం చేయడం, అక్కడ సాక్ష్యాలన్నీ చెదిరిపోయిన పరిస్థితి. అయితే ఈ సాక్ష్యాలన్నీ నాశనమైన పేరుతో ఏమైనా కేసు వీగిపోతుందా, లేకపోతే కేసు కొనసాగుతుందా? మనకు విజువల్స్ ఫొటోస్ అయితే ఖచ్చితంగా బాగా కనపడుతున్నాయి. కాబట్టి ఒకవేళ ఇంక్రిమినేటింగ్ మెటీరియల్ని ఎక్కడి నుండన్నా తీసేసినా కూడా ఈ విజువల్స్ దీనిపై బేస్ చేసుకొని కేసు అయితే సాక్ష్యాధారాలు ఉన్నాయి, సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉన్నారు, బాధితులు ఉన్నారు. కాబట్టి అంత సలీసుగా కేసు అయితే వీగిపోయే పరిస్థితి అయితే లేదు. మొత్తం మీద సీనియర్ న్యాయవాది చంద్రశేఖర్ గారు చెప్తున్న దాని ప్రకారం పోలీసుల నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తుంది. ముఖ్యంగా 3:30 గంటలకు ఘటన జరిగితే తాము ఫిర్యాదు చేసే వరకు ఎందుకు కేసు నమోదు చేయలేదు, అదేవిధంగా సాక్ష్యాధారాలు మీడియాలో ప్రసారం అయ్యాయి, పెద్ద ఎత్తున ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారి గురించి ఎందుకు ఆరా తీసి వారి మీద కేసు సుమోటోగా నమోదు చేయలేదు అంటున్నారు. అదేవిధంగా ఏదైతే గన్మ్యాన్ కాల్పులు జరిపాడు, గన్మ్యాన్ పైన దాడి జరిగింది, దీంతోపాటు ఏదైతే నిషేధిత ప్రాంతం, ముఖ్యంగా స్ట్రాంగ్ రూమ్ ఉన్న ఏరియాను పూర్తిగా నిషేధిత ప్రాంతంగా గుర్తిస్తారు. అలాంటి ప్రాంతంలో దాడి జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే పోలీసు అధికారులే సుమోటోగా కేసు నమోదు చేయాల్సినప్పటికీ పక్షపాత ధోరణితో వారు కేసు నమోదు చేయకుండా వ్యవహరించడం చూస్తుంటే ఇప్పటికీ పోలీసుల తీరు మారలేదనిపిస్తుందని ఆయన చెప్తున్న దాని ప్రకారం అర్థమవుతుంది. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు విజువల్స్లో ఆధారాలు ఉన్నందువల్ల దోషులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు. దీంతోపాటు ఏదైతే ఈ కేసు వెనక ఎవరైతే ప్రోత్సహించారో, నిందితులను ప్రోత్సహించి దాడికి పురికొల్పారో వారి మీద కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని ఖచ్చితంగా వైసీపీ నాయకులు, స్థానిక ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్యే అభ్యర్థి పాత్ర కూడా ఉందని వీరు అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, స్విమ్స్ ఆసుపత్రి వద్ద నుంచి.